కీర్తన సంఖ్య 94. ఈ కీర్తనలో 23 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన 4 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 3 వచనాలు. యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. ఈ భాగానికి పెట్టిన పేరు తమ శత్రువులపై ప్రతీకారం తీర్చమని దేవునికి చేసిన ప్రార్థన. ఇశ్రాయేలుకు శత్రువులు ఉన్నారు. వాళ్ళు పదే పదే వారి మీద దాడి చేయటం, అన్యాయంగా వారి మీద అరాచకాలు చేయటం జరుగుతుంది. అంచేత ఇశ్రాయేలులో కొంతమంది బహుశా ఇటువంటి ప్రార్థన చేసే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, దాని గురించిన వివరణ మన దగ్గర లేదు. తర్వాత భాగం 4 నుంచి 7 వరకు. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. ఈ భాగానికి పెట్టిన పేరు భక్తిహీనుల జీవన శైలి. ఇంకో పేరు పెట్టారంటే దుర్మార్గుల జీవన శైలి అని కూడా పెట్టచ్చు. తర్వాత భాగం 8 నుంచి 11 వరకు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడూ బుద్ధిమంతులవుదురు. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. ఈ భాగానికి పెట్టిన పేరు భక్తిహీనులకు గంభీరమైన ప్రబోధం. తర్వాత భాగం 12 నుండి 23 వరకు. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రను బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడ వరకు, నీతిమంతుల కష్టదినములను పోగొట్టు వారికి నెమ్మది కలుగజేయదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును. యెహోవా నాకు సహాయం వచ్చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషమును వారి మీదకి రప్పించును, వారి చెడుతనను బట్టి వారిని సంహరించును. మన దేవుడని యెహోవా వారిని సంహరించును. ఈ భాగానికి పెట్టిన పేరు ఇశ్రాయేలు దేవుని యందు ఆశ్రయం పొందే వారిదందరి ధన్యత. ఈ కీర్తనకు పెట్టిన పేరు న్యాయాధిపతి అయిన ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించువారు ధన్యులు. ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ ఈ కీర్తనలో మనకు స్పష్టంగా అర్థమైన భాగం ఏంటంటే, దేశంలో కనుక అన్యాయం జరుగుతున్నప్పుడు దాని గురించి నిలబడి ఒక మాట చెప్పాలి. ఇది అన్యాయము, దీని విషయంలో న్యాయం జరగాలి అని చెప్పాలి. అదే సమయంలో నీతిమంతులకు దుర్మార్గుల వలన కలిగే నష్టము లేక దాడి లేక ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దేవుడు ఏ విధంగా వారి జీవితాల్లో జోక్యం కలుగజేసుకొని దేవుడు వారి పక్షంగా ఎలా కార్యం నెరవేరుస్తాడో చాలా స్పష్టంగా ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. నేను మరలా ఇంకోసారి చదువుతాను, చూడండి. 16వ వచనం. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. వెంటనే కిందంటాడు, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది.
నా అంతరంగములు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. అందుకనే ఈ కీర్తనకు పెట్టిన పేరేంటంటే, న్యాయాధిపతి అయిన ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించువారు ధన్యులు. దేవుడు తన ప్రజల పక్షంగా, తన కోసం ఒక స్టాండ్ తీసుకున్న వారి పక్షంగా ఎంత అద్భుతంగా డిఫెన్స్ చేస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు, ఆదరిస్తాడో చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.